ట్రాన్స్పోర్టేషన్కి మనకి 4 రకాల వేస్ ఉన్నాయి. ఒకటి ఎయిర్వేస్, రెండవది హైవేస్, మూడవది రైల్వేస్ అండ్ నాలుగవది వాటర్ వేస్. అండ్ ఈ 4 వేస్లలో కాస్ట్లీయెస్ట్ వే ఏది అంటే ఎయిర్వేస్ అండ్ చీపెస్ట్ వే ఏది అంటే వాటర్ వేస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నేషనల్ హైవేస్. ఇండియాలో టోటల్గా ఉన్న నేషనల్ హైవేస్ ఎన్ని అంటే 228 నేషనల్ హైవేస్. మొదటగా ఇండియాలో ఉన్న లాంగెస్ట్ నేషనల్ హైవే గురించి చూద్దాం. ఇండియాలో ఉన్న లాంగెస్ట్ నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే 44 జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయ్యి తమిళనాడులోని కన్యాకుమారి అనే ప్రాంతం వరకు వెళ్తుంది. ఈ నేషనల్ హైవే 44ని నేను రెడ్ కలర్లో ఇండికేట్ చేశాను, మీరు చూడొచ్చు. ఈ నేషనల్ హైవే 10 స్టేట్స్ గుండా వెళ్తుంది, అదేవిధంగా 2 యూనియన్ టెరిటరీస్ గుండా వెళ్తుంది. అంటే ఈ నేషనల్ హైవే 44 10 స్టేట్స్ని అండ్ 2 యూనియన్ టెరిటరీస్ని కనెక్ట్ చేస్తుంది. అవేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. మొదటగా జమ్మూ అండ్ కాశ్మీర్ అనే యూనియన్ టెరిటరీలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ అనే స్టేట్కి వస్తుంది. ఆ హిమాచల్ ప్రదేశ్ అనే స్టేట్ నుంచి పంజాబ్ అనే స్టేట్ నుంచి హర్యానా నుంచి ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర నుండి తెలంగాణ అండ్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక నుండి తమిళనాడులోని కన్యాకుమారి. మొత్తంగా 10 స్టేట్స్ని అండ్ 2 యూనియన్ టెరిటరీస్ని కనెక్ట్ చేస్తుంది. నేషనల్ హైవే 44 మొత్తంగా 7 నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేస్తుంది. ఆ 7 నేషనల్ హైవేస్ ఏమిటి అంటే నేషనల్ హైవే 1 అండ్ నేషనల్ హైవే 1A అండ్ నేషనల్ హైవే 2 అండ్ నేషనల్ హైవే 3 అండ్ నేషనల్ హైవే 7 అండ్ నేషనల్ హైవే 26 అండ్ నేషనల్ హైవే 75. మొత్తంగా ఎన్ని నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేస్తుందండి? 7. ఆ 7 ఏంటి? నేషనల్ హైవే 1, నేషనల్ హైవే 1A, నేషనల్ హైవే 2, నేషనల్ హైవే 3, నేషనల్ హైవే 7, నేషనల్ హైవే 26, నేషనల్ హైవే 75. ఇలా 7 నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేస్తుంది. ఈ నేషనల్ హైవే 44నే ఇంతకుముందు నేషనల్ హైవే 7 అని చెప్పి పిలిచేవారు. ఇండియాలో ఉన్న సెకండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 27. దీని యొక్క లెంత్ 3507 కిలోమీటర్లు. ఇది గుజరాత్లోని పోరుబందర్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఈ గుజరాత్లోని పోరుబందర్ నుండి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి బీహార్ నుండి వెస్ట్ బెంగాల్ నుండి అస్సాంలోని సిల్చార్ అనే ప్రాంతం వరకు వెళ్తుంది. ఇండియాలో ఉన్న సెకండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 27. ఇండియాలో వెస్ట్ నుండి ఈస్ట్కి ఉన్న లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 27. ఇండియాలో ఉన్న లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 44. ఇండియాలో ఉన్న 3వ లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 48. దీని యొక్క లెంత్ 2807 కిలోమీటర్లు. ఇది ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి తమిళనాడులోని చెన్నై వరకు ఉంది. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి తమిళనాడులోని చెన్నై వరకు ఉంది. ఇది ఏ స్టేట్స్ నుండి వస్తుంది అంటే ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. ఈ ఢిల్లీ నుండి రాజస్థాన్ వస్తుంది. ఈ రాజస్థాన్ నుండి గుజరాత్ వస్తుంది. ఈ గుజరాత్ నుండి మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి తమిళనాడులోని చెన్నై వెళ్తుంది. ఇండియాలో ఉన్న 4th లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 52. దీని యొక్క లెంత్ 2317 కిలోమీటర్లు. ఇది
పంజాబ్లోని సంగూర్ అనే ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఈ సంగూర్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఈ ప్రాంతం నుండి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర నుండి కర్ణాటకలోని అంకేలా అనే ప్రాంతానికి వస్తుంది. కర్ణాటకలోని అంకేలా అనే ప్రాంతం వరకు వస్తుంది. నెక్స్ట్ 5th లాంగెస్ట్ నేషనల్ హైవే గురించి చూద్దాం. 5th లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 30. దీని యొక్క లెంత్ 1984 కిలోమీటర్లు. ఇది ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఈ ఉత్తరాఖండ్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్, ఈ ఛత్తీస్గఢ్ నుండి ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్లోని ఇబ్రహీంపట్నం అనే ప్రాంతం వరకు వస్తుంది. ఇండియాలో ఉన్న 6th లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 6. ఈ నేషనల్ హైవే 6 మేఘాలయలోని జోరాబాత్ అనే ప్రాంతం నుండి స్టార్ట్ అవుతుంది. ఈ మేఘాలయలోని జోరాబాత్ అనే ప్రాంతం నుండి అస్సాం మీదుగా మిజోరాంలోని సెల్లింగ్ అనే ప్రాంతం వరకు వెళ్తుంది. ఈ నేషనల్ హైవే 6 యొక్క లెంత్ 1949 కిలోమీటర్లు. ఇండియాలో ఉన్న షార్టెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 47A. ఈ నేషనల్ హైవే 47A కేరళలోని కొచ్చి అనే ప్రాంతం నుండి కేరళలోని విల్లింగ్టన్ అనే ఐలాండ్ వరకు ఉంది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు. ఇప్పుడు భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద హైవే ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. దీనినే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని చెప్పి అంటారు. దీని టోటల్ లెంత్ 5846 కిలోమీటర్లు. ఇది ఢిల్లీ నుండి చెన్నై వరకు నేషనల్ హైవే 48గా ఉంటుంది. అండ్ చెన్నై నుండి కోల్కత్తా వరకు నేషనల్ హైవే 16గా ఉంటుంది. అండ్ కోల్కత్తా నుండి ఢిల్లీ వరకు నేషనల్ హైవే 19గా ఉంటుంది. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఎక్కువగా ఏ స్టేట్లో ప్రయాణిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రయాణిస్తుంది. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించే దూరం 1014 కిలోమీటర్లు. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తక్కువ దూరం ప్రయాణించే ప్రాంతం ఏది అంటే ఢిల్లీ. జస్ట్ 25 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. నేషనల్ హైవేస్ గురించి మళ్ళీ ఒకసారి రౌండప్ చూసేద్దాం. ఇండియాలో ఉన్న లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే 44 జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఉంది. ఈ నేషనల్ హైవే 44 10 స్టేట్స్ని అదేవిధంగా 2 యూనియన్ టెరిటరీస్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ నేషనల్ హైవే 44 30 సిటీస్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఈ నేషనల్ హైవే 44ని ఇంతకుముందు నేషనల్ హైవే 7 అని చెప్పి పిలిచేవారు. ఈ నేషనల్ హైవే 44 యొక్క లెంత్ 3745 కిలోమీటర్లు. ఇండియాలో ఉండే లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 44. దీని యొక్క లెంత్ 3745 కిలోమీటర్లు. నేషనల్ హైవే 44 7 నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ 7 నేషనల్ హైవేస్ ఏమిటి అంటే నేషనల్ హైవే 1A, నేషనల్ హైవే 1, నేషనల్ హైవే 2, నేషనల్ హైవే 3 అండ్ నేషనల్ హైవే 7 అండ్ నేషనల్ హైవే 26 అండ్ నేషనల్ హైవే 75. ఇండియాలో ఉన్న సెకండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 27. ఇది గుజరాత్లోని పోరుబందర్ అనే ప్రాంతం నుండి అస్సాంలోని సిల్చార్ అనే ప్రాంతం వరకు ఉంది. దీని లెంత్ 3507 కిలోమీటర్లు. ఇండియాలో
వెస్ట్ నుండి ఈస్ట్ వరకు ఉన్న లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే నేషనల్ హైవే 27. ఇండియాలో ఉన్న థర్డ్ లాంగెస్ట్ నేషనల్ హైవే నేషనల్ హైవే 48. ఈ నేషనల్ హైవే 48ని NH8 అని చెప్పి పిలిచేవారు. ఇది ఢిల్లీ నుండి చెన్నై వరకు వెళ్తుంది. దీని లెంత్ 2807 కిలోమీటర్లు. ఫోర్త్ లాంగెస్ట్ నేషనల్ హైవే NH52. ఇది పంజాబ్లోని సింగూర్ అనే ప్రాంతం నుండి కర్ణాటకలోని అంకేలా అనే ప్రాంతం వరకు వెళ్తుంది. దీని యొక్క లెంత్ 2317 కిలోమీటర్లు. ఫిఫ్త్ లాంగెస్ట్ నేషనల్ హైవే 30. ఇది ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ నుండి ఆంధ్రప్రదేశ్లోని ఇబ్రహీంపట్నం వరకు వెళ్తుంది. దీని యొక్క లెంత్ 1984 కిలోమీటర్లు. సిక్స్త్ లాంగెస్ట్ నేషనల్ హైవే 6. ఇది మేఘాలయలోని జోరాబాద్ అనే ప్రాంతం నుండి మిజోరాంలోని సెల్లింగ్ అనే ప్రాంతం వరకు వెళ్తుంది. దీని యొక్క లెంత్ 1949 కిలోమీటర్లు. ఇండియాలో ఉన్న షార్టెస్ట్ నేషనల్ హైవే 47A. ఇది కేరళలోని కొచ్చి నుండి విల్లింగ్టన్ ఐలాండ్స్ వరకు ఉంటుంది. దీని యొక్క లెంత్ 6 కిలోమీటర్లు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్ నుంచి ఒక 4 క్వశ్చన్లు అడుగుతున్నాను. వీటిని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాట్ ఈస్ ద చీపెస్ట్ వే టు ట్రావెల్ అండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా అండ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ నేషనల్ హైవే 48. ఇండియాలో ఉన్న టోటల్ నేషనల్ హైవేస్ ఎన్ని? ఇక్కడితో నేషనల్ హైవేస్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మీరు 2-3 సార్లు బాగా చదివినట్లయితే మీకు బాగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగా చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి